ఎవరిని మర్చిపోయినా లైఫ్ లో ఈ పెళ్లి కొడుకుని మాత్రం మర్చిపోను. ఈ మాట ఎందుకన్నా అని వీడియో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. సో ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అన్నమాట. అయితే ఆ రోజు గుడ్ ఫ్రైడే కదా, మనకి క్యాలెండర్ చూసుకునేంత మంచి అలవాటు లేదు కాబట్టి వచ్చిన పని మీద బ్యాంక్ కి వెళ్తే బ్యాంక్ లేదని చెప్పారు. ఇంకా సరే అని చెప్పి మా దాది పాప నా కోసం ఫంక్షన్ కూడా వెళ్ళలేదని చెప్పి దాన్ని తీసుకుని అప్పటికప్పుడు నందిగాం వెళ్ళాను. అయితే ఇంతకు ముందు నేను ఎప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళలేదు. సో నాకు మా దాదికి ఇద్దరికి అడ్రస్ తెలియదు అనమాట. ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళాక మా అత్తోళ్ళకి ఫోన్ చేస్తే అడ్రస్ వాళ్ళు చెప్పారు, నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చి అడ్రస్ చెప్పించారు. ఆయన అడ్రస్ ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పాడు అనమాట. అంటే క్లారిఫికేషన్ ఇవ్వలేదు మాకు కరెక్ట్ గా. అడ్రస్ ఏమో నారాయణ ఆంగ్ల వేదిక్ స్కూల్ సైడ్, కానీ ఆయన చెప్పిందేమో నారాయణ స్కూల్ అని చెప్పి, అదేమో ఆ చివరు ఉంది, ఇదేమో ఈ చివరు ఉంది. ఒక స్కూల్ పేరు కరెక్ట్ గా చెప్పకపోవడం వల్ల నడెండాకాలం మిట్ట మధ్యాహ్నం మొహాలు ఎర్రగా కందిపోయేటట్టు, నల్లగా మాడిపోయేటట్టు ఆల్మోస్ట్ ఒక గంట తిరిగాం. ఇంకొద్దురా మనకి పెళ్ళొద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం ఇంటికి అని ఫ్రస్ట్రేట్ అవుతున్న టైంలో మా బాబాయ్ వాళ్ళు ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు. ఇంకప్పుడు మళ్ళీ వేరే ఆటో కట్టించుకొని కరెక్ట్ అడ్రస్ కి వెళ్ళాం. ఇంత సఫర్ అవ్వడానికి కారణం ఎవరు? అడ్రస్ చెప్పిన వాళ్ళు. అడ్రస్ చెప్పింది ఎవరో తెలుసా? పెళ్లి కొడుకు. అందుకే ఆ మాట అన్న. ఇంతకీ అడ్రస్ సరిగా తెలియకుండా నాలా ఇంతలా సఫర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?